బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్ కగార్ తర్వాత కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు ఈ మధ్యన చనిపోతున్నారు, ఎన్కౌంటర్ చేస్తున్నారు, చాలా వరకు లొంగుబాట్లు అనేవి అవుతున్నాయి. బట్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫేక్ ఎన్కౌంటర్లు, బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు అనే దాంతో పాటుగా ఒక ప్రెషర్ అనేది పెడుతున్నారు, ఒక విచక్షణ కోల్పోతున్నారు అనేది వివక్ష చూపిస్తున్నారు. అది కూడా కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వస్తుంది. ఇందులో కూడా అగ్రకులాలకు ఒక రకంగా ట్రీట్మెంట్ అనేది ఉంది, నిమ్న వర్గాలను ఇంకో రకంగా ట్రీట్ చేస్తున్నారు అనేది. ఇవన్నిటిలో మనం ప్రధాన్ని కులం కోణం నుంచి రాజకీయ కోణం చూడడం సరైన పని కాదు. మావోయిస్టులు కానీ మరికొందరు కానీ ఏమిటంటే మౌలికమైన సమస్య ఎక్కడ వచ్చిందంటే మనకు ఒక రాజ్యాంగం ఉన్నది, ఓ ఎన్నికల వ్యవస్థ ఉన్నది, మనందరికీ స్వేచ్ఛలు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆ స్వేచ్ఛని కాపాడడం కోసం కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ కావచ్చు, మరొకటి కావచ్చు, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. ఇది లోపభూయిష్టమైంది. ప్రజాస్వామ్యం అద్భుతంగా అంటలా. నేను రోజు పోరాటం చేస్తున్న ప్రజాస్వామ్యం లోపాల మీద కదా ఈ దేశంలో. కానీ మీకు ఓటు ద్వారా నాయకత్వాన్ని ఎన్నుకునే హక్కు, ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు, రాజ్యాంగం ద్వారా మీకు స్వేచ్ఛలు ఉన్నంత కాలం తుపాకీ పట్టే అధికారం ఎవరికి లేదు. నేను తుపాకీ పడతాను, నా ఇష్టం, నాకు నచ్చలేదని చెప్పంటే రాజ్యం ఊరుకోలేదు. కాబట్టి ఇది మనం రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఆనాడు ఆయనతోపాటు రాజ్యాంగ సభ సభ్యులు తయారు చేసిన రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం నడుపుకుంటున్నప్పుడు పొరపాటు సవరించుకోవడానికి కూడా రాజ్యాంగబద్ధంగా ఒక మార్గం ఉన్నది. రాజ్యాంగంలోనే సవరణ చేసుకోవచ్చు, ప్రజల మద్దతు సంపాదించి చట్టాలు మార్చుకోవచ్చు, ప్రజలను ఒప్పించి మరి సరైన వాళ్ళ సమస్యలు ఎన్నికయ్యేటి ఏర్పాటు చేసుకోవచ్చు. దానికోసం మార్పులు చేర్పులు కావాలి. నేను నిరంతరం పోరాడుతాను. ప్రజాస్వామ్యంలో లోపాలు ఉన్నాయి, ఎన్నికల్లోనే చాలా తప్పులు ఉన్నాయి, దీన్ని మార్చాలని పోరాడుతున్నాను. కానీ ఎన్నికైన ప్రభుత్వాన్ని నేను ఏనాడు కూడా మీకు అర్హత లేదని నేను అంటలా. లోపభూయిష్టమో కాదో ఎన్నికల్లో మీరు నెగ్గారు. ఆ ప్రభుత్వాన్ని గుర్తించకపోయినట్టయితే నేను రాజ్యాంగబద్ధంగా నేను పనిచేస్తున్నట్టు కాదు. ఆ ప్రభుత్వాన్ని గుర్తించాలి, గౌరవించాలి. అంటే అర్థం ప్రభుత్వాన్ని దాసోహం అంటాం కాదు. కానీ మావోయిస్టులు ఏమిటి, మేము అసలు ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వ్యవస్థని, రాజ్యాంగాన్ని గుర్తించాం. తుపాకు గొట్టంతో రాజ్యాధికారం మాకు వస్తుంది, ఈ వ్యవస్థను మార్చాలంటే ఇది ఒక్కటేనా నమ్ముతున్నాం. ఇది పాతకాలం బూజు పట్టినటువంటి పద్ధతులు మావో సెట్టింగ్ అన్నాడు చెప్పాడు. చైనా వదిలేసిన అందరూ వదిలేశారు, మీరు పట్టుకున్నారు. అది పట్టుకున్నప్పుడు రాజ్యం మౌనంగా కూర్చోలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఛత్తీస్గఢ్లో కానీ, గతంలో తెలంగాణలో కానీ, మరికొన్ని ప్రాంతాల్లో కానీ అమాయకుల్ని డజన్ల కొద్దీ చంపేశారు. ఛత్తీస్గఢ్లో ఒక ఉదంతంలో 130 మందిని చంపేశారు, ఒకే ఉదంతంలో. అంచేత మీరు అంత పూర్తిగా రాజ్యాంగాన్ని, చట్టాన్ని, ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని, వ్యవస్థని ఉల్లంఘించేసి ఈవేళ మాకు చాలా కష్టం కలిగింది కాబట్టి మళ్ళీ రాజ్యాంగం కావాలి, చట్టం కావాలి అని చెప్పంటే ఆ వాదనకు బలం ఉండదు. రెండోది, అదే సమయంలో ప్రభుత్వం ఖచ్చితంగా రాజ్య వ్యవస్థని మేము ఆయుధాలతో, హింసతో కూలదోస్తామని చెప్పండి అణిచివేయాలి. అణిచివేసేప్పుడు ప్రభుత్వానికి కొన్ని పద్ధతులను పాటించాలి. ప్రభుత్వం కూడా ఒక హంతకుడు చేసే పని ప్రభుత్వం చేయలేదు, రాజ్యాంగబద్ధంగా చేయాలి. అంచేతనే కొన్ని సందర్భాల్లో దిశ కేసు కానీ, మరో కేసు కానీ, మరి వాళ్ళు చేసింది భయంకరమైన అత్యాచారం, దానిలో అనుమానం లేదు. మనసున్న ఏ మనిషికైనా సరే ఇలాంటి వాటికి మరణశిక్ష, సరైన శిక్షణ, మనసు భావం కలుగుతుంది. కానీ చట్ట ప్రకారం అమలు చేయాలి తప్ప వాళ్ళని కాల్చి చంపే అధికారం మనకు ఎవరికి లేదు. అలా మొదలెడితే రేపొద్దున అమాయకులను కూడా పట్టున పెట్టుకుంటారు, అధిక దుర్వినియోగం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఆ బ్యాలెన్స్ ఉండాలి. ఈ రెండు నేపథ్యంలో మన ప్రతిపక్షాన్ని పరిశీలించాలి. అంతేగాని నేను ఇష్టం వచ్చినట్టు చంపేస్తాను, నువ్వు మాత్రం నన్ను చంపడానికి వీల్లేదు అని చెప్పంటే అది ఆ వాదన నిలవదు. మీరు ఎప్పుడైతే తుపాకీ పట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఇష్టం లేని వాళ్ళని చంపడం మొదలుపెట్టారో, అది ఒక సిద్ధాంతంగా మీరు ప్రవచించారో, మిమ్మల్ని వాళ్ళు చంపేస్తే మరి మీరు చంపినప్పుడు గతి ఏంటి మరి? అంచేత రాజ్యాంగ హక్కులు మనం కాపాడాలని చెప్పంటే మనం రాజ్యాంగ విలువలకు మనం కూడా అంకితం కావాలి. అదే సమయంలో రాజ్యాంగ బాధ్యత నిర్వర్తిస్తున్న వాళ్ళు రాజ్యాంగం పరిధిలో పనిచేయాలి తప్ప రాజ్యాధికారాన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకూడదు. మీరు కలెక్టర్గా వర్క్ చేశారు, ఆ టైంలో కూడా ఇప్పుడు నక్సలిజం అనేది కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు ఆపరేషన్ కగార్ అన్నారు. 2026 మార్చ్ ఎండ్ కల్లా నక్సలిజం అన్ని మేము కంప్లీట్గా అంతం చేస్తాము అనేది. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 40-50 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇంకా ఉండదు అనుకున్న టైంలో ఇంకెక్కడో ఒక చోట మళ్ళీ ఉద్భవిస్తుంది ఇంకో రూపంలో అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి కదా సార్. అంటే రెండు, ఒకటి ఈ హింసావాద, తీవ్రవాద ఉద్యమాలు చాలా మేరకు తగ్గుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మొదటి దశలో 69 ఆ ప్రాంతాల్లో, శ్రీకాకుళం ప్రాంతంలో మనకు వచ్చింది. అంతకుముందు నక్సల్బరీలో ప్రారంభమైంది.
అక్కడ పోయాక రెండో దశలో 1970ల దశకం చివరిలో జగిత్యాల, సిరిసిల్ల ఆ రోజుల్లో కల్లోల ప్రాంతాలుగా ప్రకటించారు కరీంనగర్ జిల్లాలో. కాబట్టి నాకు బాగా పరిచయం అక్కడేం జరిగిందని చెప్పాను. కానీ కాలక్రమేణా ప్రభుత్వాలు కొన్ని తప్పుడులు వేసినాయి, కొన్ని సరిగ్గా చేసినాయి. కానీ చివరికి పార్టీలకు అతీతంగా ఒక రాజకీయంగా పరిపాలనా పరంగా ఒక స్పష్టమైన వైఖరి వచ్చింది. ఒకటి, హింసని మనం సహించలేము, చట్టబద్ధమైన పద్ధతులు అణిచివేయవలసిందే ఒకటి. రెండు, అభివృద్ధిని ఈ రోడ్లు కానీ, రవాణా సదుపాయాలు కానీ, మరుగు సదుపాయాలు కానీ మారుమూల ప్రాంతాలకు వెళ్ళే ఏర్పాటు జరగాలి. మూడు, సంక్షేమ పథకాలు అందరికీ సరిగ్గా అక్కడ అందించే ఏర్పాట్లు చేయాలి. నాలుగు, అక్కడ ప్రజలను ఆకట్టుకుని ఆ ప్రజల నుంచే ప్రతిఘటన వచ్చేట్టు చేయాలి. అక్కడి నుంచే మీకు నిఘా కానీ, సమాచారం అందడం కానీ, ఆ ప్రజలను కానీ ఆకట్టుకోకుండా ఉన్నట్టయితే మీరు ఇది అణచివేయలేరు. ఇలా కొన్ని పద్ధతులను పాటించారు. రాజకీయ ప్రక్రియ ఒకప్పుడు ఏం చేసేదంటే అక్కడ దూరంగా అక్కడ వెళ్ళేది కాదు అసలు. కాలక్రమేణా రాజకీయ పార్టీలు కూడా బాగా అక్కడికి వెళ్ళి ఓట్ల కోసం ప్రజలకు వెళ్ళి అక్కడ సంక్షేమాన్ని ప్రజలకు అందజేసి రకరకాలుగా ఏదో భాగంగా ఈ రాజకీయ ప్రక్రియలో ప్రజలను భాగస్వామ్యం చేశారు. ఓ పక్కన పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు, మరో పక్కన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మూడో పక్కన రాజకీయ ప్రక్రియ కలిసి కాలక్రమేణా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మావోయిస్ట్ ఉద్యమానికి పెద్ద పాత్ర లేకుండా చేసినాయి. మరి చాలామంది చెప్పేది నాకు వివరాలు తెలియవు, మన నాయకులే అక్కడికి మిత్ర ప్రాంతాలకు పోయి అక్కడ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మళ్ళీ చేపట్టారు. వాళ్ళు ఇక్కడి నుంచి నేర్చుకున్నారు. ఛత్తీస్గఢ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో మనం ఏం చేసాం అన్నది ఒక నమూనాగా తీసుకుని నేర్చుకుని వాళ్ళ పద్ధతులను అవలంబిస్తున్నారు ఇక్కడ. కాబట్టి దీర్ఘకాలంగా ఆలోచిస్తే మావోయిస్టు ప్రభావం ఈ దేశంలో తగ్గుతున్నది, బహుశా కొంతకాలం అంతరించిపోతుంది. అదే సమయంలో ఒకప్పుడు వీళ్ళందరికీ ఆలంబనంగా ఉన్న చైనా అసలు ఆ సిద్ధాంతాన్నే పక్కన పెట్టారు. చైనాలో ఒక సీనియర్ అగ్రశ్రేణి నాయకుడు నాకు, మేమంతా విందు భోజనంలో ఉన్న ఆయన హోస్ట్ మాకు, నేను నవ్వుతేమంటే మా కమ్యూనిస్టులకి ఇప్పటికి కూడా మీ సంగతి అర్థం కాలేదు, వాళ్ళకి ట్రైన్ చేయొచ్చు కదా అని అంటే ఆయన అన్నాడు, చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఇట్స్ అబౌట్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఆర్డర్. సమాజంలో శాంతి భద్రతల కోసము, రాజకీయ సుస్థిరత్వం కోసం తప్ప ఆర్థిక విధానాల కోసం కాదు. మీ కమ్యూనిస్టులుగా అర్థం కావాలని చెప్పినాడు. ఆ విజ్ఞత మన వాళ్ళకి లేకుండా పోయింది. వాళ్ళే వదిలేసిన దాన్ని పట్టుకుని అసలు మావోయిస్ట్ పేరేంటి? కొన్ని పార్టీలు అయితే లిన్పియావో మరొకటి మీకు నాకు అర్థం కాని భాషలు మాట్లాడలే. ఈ జాతి నుంచి వచ్చినాయి కాదు, ఈ గడ్డ నుంచి పుట్టినాయి కాదు ఈ సిద్ధాంతాలు, ఆలోచనలు. ఏదో ఒక విచిత్రమైనటువంటి ధోరణిలో ప్రచారం చేసుకున్నారు. ఆ దేశాలే వదిలేసినాయి. ఉత్తర కొరియా అనే దేశం మినహాయిస్తే అది చివరికి ఒక వ్యక్తి పాలన ఉన్న రాజ్యంగా మారింది కమ్యూనిస్ట్ పేరుతో. అలాంటిది మనం ఇక్కడ మాట్లాడడం అర్థం లేదు. మనం చూడవలసింది వేళ ఆర్థిక ప్రగతి, సామాన్యుడికి దానిలో భాగస్వామ్యం, ఎదిగే అవకాశం. ఆ రెంటిని సమన్వయం చేయటం. కమ్యూనిజం మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే సామాన్యుని హుందాతనాన్ని, అవకాశాన్ని పెంచడం ఎట్లా ప్రగతితో పాటు. ఆ రెండు కలిసినాయి కాబట్టి ప్రపంచంలో ఇవాళ అన్ని వర్గాలకి అవకాశాలు లభించే పరిస్థితి వచ్చింది. దాన్ని ఎలా సమన్వయం చేయాలి ఆలోచించాలి తప్పితే ఈ పాతకాలపు సిద్ధాంతాలు పెట్టుకుని నలుపు తెలుపుగా భావిస్తే ఉపయోగం లేదు. దాని నుంచి బయటపడాలి. అంచేత కాలక్రమేణా అంతరించిపోతుంది. మీరు యువతలో మీకు ఎవరు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కానీ లేకపోతే ఈ తుపాకీ పట్టి మార్పు కానీ దానికి వెళ్ళేవాళ్ళు కనిపించట్లేదు. కానీ ఈ పార్టీలు క్రమక్రమం అంతర్ధానమైనా కూడా ఇప్పటికీ ఈ సమాజంలో చట్టబద్ధ పాలన లేదు. ఎదిగే అవకాశాలు అందరికీ లేవు. పుట్టుక చాలామంది భవిష్యత్తును శాసిస్తున్నది వాళ్ళే పాపం ఎరగకుండా, మంచి విద్య లేక, మంచి ఆరోగ్యం అందక. ఇప్పటికీ అసంఘటిత రంగం రెక్కాడితేగా డొక్కాడక, జీవితంలో ఉద్యోగ భద్రత లేక అలమటిస్తున్నారు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన మార్పులు కావాలి. మీరు గమనించుంటారు, నేను చాలా కాలం నుంచి చాలా గట్టిగా చెప్తున్నాను. ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్, సామాన్యులందరినీ కూడా భాగస్వాములను చేసే ఆర్థిక ప్రగతి లేకుండా మీరు ప్రగతి కేవలం కొందరికే పరిమితం వచ్చి పెడితే సమాజంలో శాంతి ఉండదు, మరి ఆర్థిక ప్రగతి కూడా కొనసాగడం సాధ్యం కాదు. కాబట్టి ఆ మార్పులు కావాలి. అంచేత ఒకటి సరే, చట్టాన్ని ఉపయోగించి చట్టబద్ధమైన పద్ధతుల్లో ఉగ్రవాద సంస్థలను అణిచివేయాలి, దానిలో అనుమానం లేదు, తీవ్రవాద సంస్థల్ని. కానీ అదొక్కటే పరిష్కారం అనుకోపోకండి. సమాజంలో మౌలికమైన సమస్యలు ఉన్నప్పుడు రాజకీయ సమస్యలకు పరిష్కారాన్ని చిత్తశుద్ధితో అన్వేషించి అమలు చేయాలి. ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి, అధికార వికేంద్రీకరణ చేయాలి. మనకు అధికార కేంద్రీకరణ సమాజం, పూర్తిగా రాష్ట్రాల చుట్టూ అధికారం కేంద్రీకృతమై అసలు మూడో వంచే ప్రభుత్వానికి పాత్ర లేకుండా చేశాం. ఆర్థిక ప్రగతి కేవలం కొందరికే పరిమితం చేసి చదువును ఉత్తుత్త చదువులు అందించి చదువులేదు పాడులేదు 180 మంది తెలుగు చట్టాన్ని వికసించే అవకాశం లేకుండా చేసి బేదలు ఉండే వ్యవస్థను కొనసాగిస్తున్నాం. చట్టబద్ధ పాలన లేకుండా బడితున్నాడిదే బడిగా తయారు చేశాం. ఇవన్నీ మార్చకుండా
కేవలం తుపాకీతోనే మనం సమాజంలో శాంతిని పునరుద్ధరిస్తామని చెప్పంటే పొరపాటు అవుతుంది. తుపాకీ అవసరం, రాజ్యానికి తుపాకీ అనేది అవసరమైతే తుపాకీ వాడడం కోసం, కానీ తుపాకీ ఒక్కటే పరిష్కారం కాగలదు. రాజకీయంలో మౌలికమైన మార్పులు తేవాలి, పాలనలో మౌలికమైన మార్పులు తేవాలి. అప్పుడు దీర్ఘకాలికంగా సమాజంలో శాంతి ఉంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.